హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది వడలండి. స్పెషల్ ఐటెం మద్దూరు వడ అంటారు. దీనికి కావాల్సిన 2 ఉల్లిపాయలు శుభ్రంగా కడిగి సన్నగా పలుచగా పొడుగ్గా తరుక్కోవాలి. అలాగే 3-4 పచ్చిమిరపకాయలు లేతవి తీసుకున్నాను. అవి కూడా అలాగే రౌండ్గా చిన్న ముక్కలు తరుక్కోవాలి. అలాగే కొత్తిమీర ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకున్నాను. అలాగే కరివేపాకు 2 రెమ్మలు తీసుకున్నాండి. 1 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఈ ఒక బౌల్లోకి ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర వేసి ఈ బియ్యపిండి, ఈ బొంబాయి రవ్వ వేసి దానికి టేస్ట్కి సరిపడ ఉప్పు, కారము మరియు ధనియా పొడి, గరం మసాలా పొడి వేసి దాన్ని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా నూనె అంతా పట్టేది బాగా కలుపుకోవాలి. కలుపుకొని నీళ్లు కొద్దిగా పోసుకొని గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే ముందు ఎక్కువ నీళ్ళు పోస్తే ఉల్లిపాయ తడికి పలచన అయిపోతుంది. ఎందుకంటే ఉల్లిపాయలు తేమ ఉంటే కూడా పలచన అయిపోతుంది. అందుకని కొద్దిగా వేసుకొని అది గట్టిగా కలుపుకోవాలి. ఇది మెజర్మెంట్కి నేను 12 నుంచి 15 వరకు అవుతాయండి. నేను 15 అయ్యాయి. ఇది బాగా గట్టిగా కలుపుకొని రెడీ చేసుకోవాలి. చేసుకుని పొయ్యి మీద బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నేను దీంట్లోనే వేసిన కూడా వేసానండి. పచ్చి వేసుకోవచ్చు, వేయించక్కర్లేదు. పచ్చి వేసిన కూడా దీంట్లో కలుపుకోవచ్చు. 1 గుప్పుడు వేసాను. 2 టేబుల్ స్పూన్లు కొలతగా వేసుకోవచ్చు. లేదంటే కాసిన ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలకి తినేప్పుడు బాగుంటాయి, క్రంచీగా చాలా బాగుంటాయని అలా వేసాను. లేకపోతే వేయిపోయినా పర్వాలేదు. అదండి, పెద్దవాళ్ళు తినేవాళ్ళతో తినలేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. చిన్నపిల్లలు మామూలుగా తినేవాళ్ళైతే వేసుకోవచ్చు అండి. అది ఇలాగా గట్టిగా కలుపుకొని బాగా చేతికి ముద్ద అయ్యేట్టుగా చూసుకోండి. మరి పలచన అవ్వకుండా దీన్ని ఆయిల్ పెట్టి డీప్ ఫ్రైకి మీడియం మంట మీద పెట్టాలి. దీన్ని చిన్న ఉండలుగా చేసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఒత్తుకోవాలి. మీడియం సైజుగా మరీ పలచన కాకుండా మరీ లావు కాకుండా నేను చూపించాను చూడండి, ఆ విధంగా ఒత్తుకుని దాన్ని వేయించుకోవాలి. ఆయిల్ మీద చూసారు కదా, పిండి అలా ఉండాలి. అలా చేతికి పడితే గట్టిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని చిన్నగా చేసుకుని చిన్న బాల్స్ చేసుకుని ఇలా వడల్లో వేసుకుని దాన్ని ఆయిల్ కాగి ఉంది కాబట్టి దాంట్లో వేసుకుని వేయించుకోవాలి. నేను చాలా కొద్దిగా నూనె వేసాను. ఎందుకంటే నూనె మళ్ళీ ఎక్కువ మిగిలితే దేనికి ఎక్కువ మళ్ళీ వాడకూడదని చెప్పి కొద్దిగా నూనె చూసి నేను వేయిస్తానండి. ప్రతిదీ కూడా కొద్దిగా నూనె వేస్తాను, ఎక్కువ నూనె వేయను. ఎందుకంటే మళ్ళీ అది వేరే వాటికి వాడదు. కానీ ఇది కొద్దిగా మిగిలితే కాకపోతే దీనికి నూనె కూడా పీల్చదండి. అసలు నూనె అనేది పీల్చదు. బాగుంటాయి, చాలా క్రంచీగా చాలా బాగుంటాయి. పిల్లలకి అప్పుడప్పుడు కాలేజ్ నుంచి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఐటెం బాగుంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా తొందరగా అయిపోతుందండి. ఎక్కువ టైం పడదు. 10 నిమిషాల్లో టైం ఉంది. ఇంకేంటంటే మీరు ఎప్పుడైనా సరే టైం ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, మిర్చి, క్యారెట్, ఇవన్నీ అల్లం ఇవన్నీ తురిమి రెడీ చేసి బాక్సులో పెట్టుకున్నారంటే ఏదైనా ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసుకోవాలన్నప్పుడు అప్పటికప్పుడు తొందరగా అయిపోతాయండి. ఇవి చాలా టైం కలిసి వస్తుంది మీకు. ఇవి ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవడం అండి. ఈ మెజర్మెంట్కి ఒక 15 వరకు అయ్యాయి. ఇవి పిల్లలకి నచ్చిన చట్నీతో తినచ్చు, మామూలుగా అలాగే తినచ్చు. కావండి, ఇవి ఎలా ఉన్నాయో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.